తోటకూర అయితే చేసుకుందాం రండి. కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కని సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు, ఉల్లిగడ్డలు అయితే వేసేస్తాం. సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పసుపు, మిరపగుండ్లు, కరివేపాకు. ఇప్పుడైతే కాస్త పసుపు వేసుకున్నాము. నాలుగు గింజలు మిరపగుళ్ళు వేసుకున్నాము. 2 ఆకులు కరివేపాకులు, జీలకర్ర, ఆవాలు మొత్తం వేసుకొని బాగా కలుపుకొని వేగాలి. ఎర్రగా వేగనిద్దాము. అలా వేగుతుంటుంది. తోటకూర అయితే చాలా మందికి ఇష్టం ఉండదన్నమాట. పిల్లలకైతే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ ఇష్టంగా తినాలంటే మనము చపాతీలో అయినా కూడా మిక్స్ చేసి చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకొని పిల్లలకు పరోటాలాగా పెడితే తినేదానికి అవకాశం ఉందన్నమాట. ఇలా వేగనిద్దాము. కాస్త ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి అన్నమాట. ఉల్లిగడ్డ ఇది అలా వేగుతుంటుంది. వేగనిద్దాము. ఇలా గుండ్రంతో అయితే కొంచెం దంచుకున్నాము. ఎల్లిపాయలు వీటన్నిటిని వేసుకున్నాము. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం వేసేసుకున్నాం. ఇప్పుడే వేసుకున్న ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడైతే ఆకును పెట్టేసుకుందాం. స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఆకు మొత్తం వేసేసుకుందాము. మూత పెట్టేసుకున్నాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. స్టవ్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడైతే మూత వేసి చూద్దాము. కుక్ అయిపోయిందండి. తోటకూరని కాడలతో సహా వేసుకున్నాము. కాడలు కూడా బాగా కుక్ అయ్యాయి. కాల్షియం ఉంటుందండి. ఇంకా ఈ తోటకూరలో ఎక్కువ కాల్షియం, ప్రోటీన్, విటమిన్స్ అన్నీ కావాల్సినన్ని ఉంటాయి దీంట్లో. పోషకాలు మాత్రం కిడ్నీలో. ఇంకా ఈ తోటకూర తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మోషన్ ఫ్రీ అవుతుందన్నమాట. మోషన్ ఫ్రీ అవ్వడానికి మాత్రం ఇది ఒక చక్కనైన చిట్కా, తోటకూర తినడం అన్నమాట. అయితే మగ్గిపోయింది, వేసేద్దాము. ధనియా పౌడరు కొంచెం
కొంచెము కొబ్బరి పొడి అన్నమాట. ఆల్రెడీ దీంట్లో ఏం వేయనవసరం లేదు, కాకపోతే కాస్త టేస్ట్గా ఉంటుందని టేస్ట్ కోసం అన్నమాట. రక్తాన్ని శుద్ధి చేస్తుందండి తోటకూర. చాలా ఔషధ గుణాలు ఉన్నాయి తోటకూరలో. వారానికి 2 సార్లు తినండి తోటకూర. కంటికి మంచిది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి దీంట్లో. ఇలాంటి రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా వాడాలండి. పెద్దవాళ్ళకైనా కంటి చూపుకు బాగా యూజ్ అవుతుంది. కాళ్ళ నరాల నొప్పులు, కాళ్ళ కండరాల నొప్పులు వీటన్నిటిని కూడా తగ్గిస్తుంది. ఎన్ని పోషక విలువలు ఉన్నాయి, మనకు విరివిగా దొరుకుతుంది ఆ తోటకూరలో. అలాగే మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? నేను చేసి చెప్తాను. సూపర్. ఇలాంటి రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసండి, తినండి, హాయిగా ఉండండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ వద్దులే, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ చిల్డ్రన్స్, బాయ్.